నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు అనే ఒక చిన్న గ్రామం ఉంది గదా, అక్కడ అక్షర హైస్కూల్ అని ఒకటుంది. ఓ ఎల్లూరా విన్నట్లేదు, చెప్పండి. ఆ స్కూల్ గురించి, దాన్ని స్థాపించిన శ్రీ కె నరేష్ గారి గురించి మన దగ్గర కొన్ని పత్రాలున్నాయి. వాటి ఆధారంగా కొంచెం లోతుగా చర్చిద్దామనుకుంటున్నాను. తప్పకుండా. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల కథలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. అంటే ఈ పాఠశాల ప్రత్యేకతేంటి? అదే 10 ఏళ్ల క్రితం మొదలైంది, 2015లో. అప్పుడు చాలా తక్కువ మంది పిల్లలతో స్టార్ట్ చేశారట. కాని ఇప్పుడు అంటే సుమారు 350 మంది విద్యార్థులున్నారని ఈ పత్రాలు చెబుతున్నాయి. 10 ఏళ్లలో ఇంత మార్పా? అది కూడా ఒక గ్రామీణ నేపథ్యంలో. నిజంగా గమనించాల్సిన విషయం. అవును, పట్టణాలకు దూరంగా ఉండి కూడా నాణ్యమైన విద్యనివ్వాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ ఎదుగుదల వెనుక ఆ వ్యవస్థాపకుడి ఆలోచనా విధానం చాలా బలంగా ఉన్నట్టుంది. నిజమే. కేవలం సంఖ్య పెరగడమే కాదు కదా, అక్కడ విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ఈ పత్రాల్లో ఏమైనా వివరాలున్నాయా? ఉన్నాయి. వాళ్ల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి. ఈ స్కూల్ 10 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా ఇదే విద్యా సంవత్సరం నుండి 10వ తరగతికి ప్రభుత్వ అనుమతి కూడా వచ్చిందట. అదా సంగతి. అంటే ఇప్పుడు హైస్కూల్ స్థాయికి ఎదిగిందనమాట. చాలా మంచిది. అవును. ప్రస్తుతం 7 విద్యార్థులు 10వ తరగతిలో ఉన్నారట. మరి వాళ్ల లక్ష్యమేంటంటే 100% ఉత్తీర్ణత సాధించాలి, అది కూడా అందరూ A+ గ్రేడ్లతో పాసవ్వాలని. ఓహ్, లక్ష్యం చాలా పెద్దదే పెట్టుకున్నారు. అంటే 10 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన ఈ గుర్తింపును నిలబెట్టుకోవాలని గట్టిగా ఉన్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసం, క్వాలిటీ మీద వాళ్లకున్న నమ్మకం తెలుస్తోంది. కరెక్ట్. అయితే ఇది కేవలం మార్కులు, గ్రేడ్లకే పరిమితం కాలేదు. ఇక్కడే అసలు విషయం ఉంది. టెక్నాలజీ, ఆవిష్కరణల వైపు కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టు అనిపిస్తోంది. టెక్నాలజీనా? గ్రామీణ పాఠశాలలోనా? ఎలా? గత సైన్స్ డే రోజున విద్యార్థులు ఏకంగా 11 రోబోటిక్స్ ప్రాజెక్టులు చేశారట. అవి కూడా ఆర్డ్యులినో బేస్డ్ ప్రాజెక్టులని రాశారు. ఆర్డ్యులినోనా? అంటే పిల్లలు ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటున్నారన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. స్టెమ్ విద్యకు ఇది మంచి పునాది వేస్తుంది. అవును. గ్రామీణ పిల్లలకు ఇలాంటివి అందుబాటులోకి తేవడమంటే వాళ్ల ఆలోచనలు ఎంత విస్తృతమవుతాయో కదా. నిజమే. వాళ్ల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్లల్లో పరిశోధనాసక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఉంది. రాబోయే సైన్స్ డే 2026 కోసం ఏకంగా 32 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI ఇంకా రోబోటిక్స్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారట. 32 AI ప్రాజెక్టులా? చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. అవును. స్మార్ట్ పర్యావరణ వ్యవస్థలు, హెల్త్ కేర్ ఆటోమేషన్ లాంటి అంటే ప్రస్తుత జాతీయ సైన్స్ థీమ్లకు తగ్గట్టుగా ఉంటాయట. అంటే అప్ టు డేట్గా ఉంటున్నారు. చాలా బావుంది. అంతేకాదు, సాక్షి గ్రూప్ వాళ్లు స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలు పెడతారు కదా, వాటిల్లో కూడా పిల్లలు పాల్గొని బాగా చేస్తున్నారనుంది. దీనికి కొనసాగింపుగా అనుకుంటా 6, 7, 8 తరగతులకు IIT ఫౌండేషన్ క్లాసులు కూడా పెడుతున్నారట. ఆహా. అంటే ఒకవైపు ప్రాక్టికల్గా టెక్నాలజీతో ప్రయోగాలు, మరోవైపు పోటీ పరీక్షలకు కావాల్సిన బేసిక్స్, రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. IIT ఫౌండేషన్ పెట్టడమంటే వాళ్లది చాలా ముందుచూపు అనే చెప్పాలి. కరెక్ట్. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టున్నారు. నిజమే. అయితే ఇన్ని కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించినవి గ్రామీణ పాఠశాలలలో నిలకడగా చెయ్యాలంటే వనరులు, ట్రైనింగ్ లాంటివి సవాలుగా ఉంటాయి కదా. వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏమైనా ఉందా? ఆ వివరాలు ఈ పత్రాల్లో అంత స్పష్టంగా లేవు, కానీ పిల్లల సంపూర్ణ వికాసం మీద కూడా దృష్టి ఉందని అర్థమవుతోంది. అంటే కేవలం చదువు, టెక్నాలజీనే కాదు. సంపూర్ణ వికాసమంటే? స్కూల్లో జాతీయ పండుగలు, స్థానిక పండుగలు, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ రెగ్యులర్గా చేస్తారట. దీనివల్ల పిల్లల్లో ఐక్యత, నైతిక విలువలు, మన సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతాయని వాళ్లు భావిస్తున్నట్టు రాశారు. ఇవి చాలా ముఖ్యం. విద్యతో పాటు విలువలు నేర్పించడం. ఇక్కడే వ్యవస్థాపకుడి పాత్ర కీలకమవుతుంది. ఆయన పిల్లల పట్ల కేవలం టీచర్లా కాకుండా ఒక మార్గదర్శిలా, వాళ్లని ప్రోత్సహించే వ్యక్తిలా ఉంటున్నారని అనిపిస్తోంది మాటలు వింటుంటే. అవును, కరెక్ట్గా చెప్పారు. ఈ పత్రాల్లో శ్రీ నరేష్ గారిని సరిగ్గా అలాగే అభివర్ణించారు. ఒక వినూత్న ఆలోచనలు చేసే వ్యక్తిగా, ఒక విజనున్న నాయకుడిగా, పిల్లల పట్ల శ్రద్ధ, సానుభూతి చూపే గైడ్గా, ఇంకా తను కూడా నిరంతరం నేర్చుకునే వ్యక్తిగా రాశారు. ఆసక్తికరంగా ఉంది. ఇంకో విషయమేంటంటే
ఈ అభిప్రాయాలు చాలా వరకు ఆయన పుట్టినరోజు నవంబర్ 6 సందర్భంగా టీచర్లు, పిల్లలు ఆయన గురించి చెప్పిన మాటల నుంచి తీసుకున్నవట. ఓ అలాగా. అంటే అది ఇంకా సహజంగా వచ్చిన ఫీడ్బ్యాక్ అన్నమాట. ఒక లీడర్ ప్రభావం సంస్థ మీద, అక్కడి వాళ్ల మీద ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. అవును. మొత్తానికి చూస్తే ఎల్లూరులోని ఈ అక్షర హైస్కూల్ కథ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటూనే సంప్రదాయ విలువల్ని వదలకుండా ఆధునిక సైన్స్, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఒక సక్సెస్ స్టోరీలా ఉంది. శ్రీ నరేష్ గారి లీడర్షిప్లోనే ఇదంతా సాధ్యమైందని ఈ పత్రాలు చెబుతున్నాయి. నిజంగా స్ఫూర్తిదాయకమైన కథ. అయితే ఈ మొత్తం చర్చ మనలో ఒక ప్రశ్నను రేకెత్తుస్తోంది. ఏమిటది? ఇక్కడ మనం చూసిన విజయానికి కారణమైన అంశాలున్నాయి కదా, అంటే బలమైన నాయకత్వం, కొత్తదనం వైపు చూడటం, పిల్లల సంపూర్ణ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటివి. మరి వీటిని వేరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యాపరమైన గ్యాప్స్ తగ్గించడానికి ఎలా వాడుకోవచ్చు? ఇలాంటి లోకల్ సక్సెస్ మోడల్స్ను ఇంకా పెద్దగా, అంటే విస్తృతం చేయడంలో ఎలాంటి సవాళ్లుంటాయి? వాటిని దాటడానికి అవకాశాలేమైనా ఉన్నాయంటారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.